హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ కేకే బ్లాగ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళుతున్నాం. ఈ కొండపైకి చేరుకోవాలంటే ఏకంగా 3000 మెట్లను ఎక్కాలి. అంతేకాదు ఈ కొండ వెనుక ఇద్దరు అన్నదమ్ముల ప్రేమకు సంబంధించిన అద్భుతమైన కథ కూడా ఉంది. ఆ కథే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఆ కథ ఏమిటి? అయితే ఈ కొండపై ఉన్న శ్రీ ముక్కంటి మల్లేశ్వర స్వామి యొక్క చరిత్ర ఏంటి? రండి ఈ రోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముక్కొండ వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు సమీపంలో ఉన్న ఒక పురాతన శైవ క్షేత్రం. మైదుకూరు నుంచి సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఈ కొండ ఉంటుంది. చుట్టూ పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, కొండపై వెలసిన శివాలయం ఇవన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని ఎంతో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ కొండపైకి వెళ్లాలంటే దాదాపు 3000 మెట్లను ఎక్కాలి. భక్తులు ఓం నమ శివాయ అంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్వామివారిని దర్శించుకోవడానికి వెళతారు. కొండపైకి చేరుకున్న తర్వాత కనిపించే ప్రకృతి అందాలు, చల్లని గాలి యాత్రలోని అలసటను పూర్తిగా మర్చిపోయేలా చేస్తాయి. ఈ కొండపై కొలువై ఉన్నది శ్రీ ముక్కంటి మల్లేశ్వర స్వామి. స్థానిక విశ్వాసాల ప్రకారం ఈ శివలింగాన్ని మహాభారతంలోని అభిమన్యుడి మనవడైన జయమేజయుడు ప్రతిష్ఠించాడని చెబుతారు. అందుకే ఈ క్షేత్రానికి ప్రత్యేక పౌరాణిక ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఈ ముక్కొండను ప్రసిద్ధి చేసినది ఆలయం మాత్రమే కాదు. ఈ ప్రాంతంలో తరతరాలుగా వినిపిస్తున్న ఒక అద్భుతమైన కథ కూడా ఉంది. ఎప్పుడో కృతాయుగంలో ఈ ప్రాంతంలో ఇద్దరు అన్నదమ్ములు రైతులుగా జీవించేవారు. వారు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవారు. ఒకసారి వాళ్ళ పొలాల్లో జొన్న పంట అపారంగా పండింది. ఆనందంతో ఆ పంటను కోసి 2 పెద్ద పెద్ద రాసులుగా పోశారు. ఒక రాత్రి తమ్ముడు ఎవరికీ తెలియకుండా తన జొన్న ధాన్యంలోని కొంత భాగాన్ని అన్న రాశిలో కలిపాడు. అన్న కుటుంబం పెద్దది, తనకు ఎక్కువ అవసరం ఉంటుందని అనుకున్నాడు. అదే సమయంలో అన్న కూడా ఎవరికి తెలియకుండా తన ధాన్యంలోని కొంత భాగాన్ని తమ్ముడి రాశిలో కలిపాడు. నా తమ్ముడు సుఖంగా ఉండాలని భావించాడు. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు చేసిన త్యాగమే ఈ కథలోని గొప్ప విషయం. కొన్ని రోజుల తరువాత ఆ సమీపంలోని ఆశ్రమంలో నివసిస్తున్న ఒక మహర్షి భిక్ష కోసం అక్కడికి వచ్చాడు. ఆయన ఎంత పిలిచినా ఆ ఇద్దరు అక్కడే ఉన్న పలకకపోవడం వల్ల ఆయనకు కోపం వచ్చి ఆ జొన్న ధాన్య రాశులు కొండలుగా మారిపోవాలని శాపం పెట్టాడు. అలా కొండలుగా మారిన ప్రదేశమే ఈ మన ముక్కొండ. అలాగే ఈ 2 కొండలను స్థానికులు అన్నదమ్ముల రాసులు అని కూడా పిలుస్తారు. జొన్న గగ్గి పడిన ఈ ప్రాంతాన్ని గగ్గి తిప్ప అని కూడా పిలుస్తారు. ఇవి ఈ పురాణ గాథకు సాక్షులుగా స్థానిక సంప్రదాయంలో నిలిచిపోయాయి. ముక్కొండ అనే పేరుకు కూడా 2 కథనాలున్నాయి. 3 కొండలు ఉండడం వల్ల ముక్కొండ అనే పేరు వచ్చిందని కొందరు చెబుతారు. మరికొందరేమో శ్రీ ముక్కంటి మల్లేశ్వర స్వామి పేరుతోనే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ భారీ ఉత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసంలో కూడా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. మీరెప్పుడైనా అలా మైదుకూరు వైపు వెళ్ళినప్పుడు ఈ పవిత్రమైన ముక్కొండకు తప్పకుండా వెళ్ళండి. 3000 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోండి. అలాగే అక్కడ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదించండి. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఎక్కడే గానీ స్కిప్ చేయకోకుండా వీడియో పూర్తిగా చూడండి. చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలు, స్వామివారి పూజ, స్వామివారి అభిషేకం మొత్తం ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను, చూడండి.
ఏంటయ్యా అది? రుద్రకవచం. మండలం దినాలు సిద్ధుని వెన్నంటే కాపాడే రక్ష. నీలకంఠాయ మృత్యుంజయాయ. నమః శివాయ. సో వీడియో చూశారుగా, ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి అద్భుతమైన దేవాలయాల చరిత్ర కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.